భాను అమృతాంశోద్భవగా భాను చంద్రోత్పత్తికి హేతువైన వాడు సూర్యుడిని కూడా పుట్టించాడు. తానే స్వయంగా సూర్యుడయ్యాడు. తమే బభాంతమనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి. సూర్యుని కాంతి వలనే కదా వస్తువులు ప్రకాశిస్తున్నాయి. వస్తువుల ప్రకాశం మన కంటి మీద పడబట్టే కదా మనకు వస్తువులు కనపడుతున్నాయి. జగత్తు ప్రకాశించడానికి సూర్యుడు ఎలా ఆధారభూతుడయ్యాడో సూర్యుడు ప్రకాశించడానికి ఆయన ఆధారభూతుడవుతున్నాడు. అందుకే భాను, అందుకే సూర్యనారాయణమూర్తి అంటారు. సూర్యుడు అనరు ఊరికే, సూర్యనారాయణమూర్తి. ఆ సూర్యునిలో ఉండేటువంటి కాంతి సాక్షాత్ నారాయణుడే. శశబిందు, శశము అంటే కుందేలు, బిందువు అంటే మత్స, గుర్తు, చుక్క, నానార్థాలు. శశము మత్సగా కలిగిన వాడు, శశలాంఛనుడు చంద్రుడు. చంద్రుని పుట్టుకకు కారణమైననే, సూర్యుడు స్వయంగా ఆయనే, ఆ పైన చంద్రుడు కూడా ఆయనే. అమృతాంశోద్భవ ఆయనే, శశబిందు భాను శశబిందు, సూర్యచంద్రులు రెండు ఆయనే, ఇద్దరు ఆయనే. శశబిందు చంద్రునిలో ఉండేటువంటి మత్స కూడా ఆయనే, లేదు చంద్రుడు కుందేలు మత్సగా కలిగినవాడు ఆయనే, చంద్రుడు ఆయనే. అందుకే శివకవిగా పేరు పొందినటువంటి నన్నచూరుడు తన కుమార సంభవ కావ్యంలో విష్ణుమూర్తిని ఎంత స్తుతిస్తాడో. శ్వేతద్వీపము చంద్రబింబము, శ్వేతద్వీపము చంద్రబింబము మహాక్షీరాబ్ధి తజ్యోత్స్న తద్భాతిన్ కృష్ణుడు తన్మృగాంకము, తద్భాతిన్ కృష్ణుడు తన్మృగాంకము రసత్పద్మాలయాక్షిద్యుతుల్ ప్రీతించారు చకోర దంపతులు, రసత్పద్మాలయాక్షిద్యుతుల్ ప్రీతించారు చకోర దంపతులు. నా పృథ్వీధరున్ బోలి విఖ్యాతిన్ బొల్పగు, నా పృథ్వీధరున్ బోలి విఖ్యాతిన్ బొల్పగు శరదాభినుతరాకారాత్రులభ్యున్నతిన్. పార్వతీదేవి తపస్సుకు ముందు హిమాలయాల్లో విస్తృతంగా ప్రసారితమవుతున్న శరత్కాలపు వెన్నెలను వర్ణిస్తూ ఈ పద్యం చెబుతాడు. శ్వేతద్వీపము చంద్రబింబము, శ్వేతద్వీపమే చంద్రబింబం వైకుంఠం. మహాక్షీరాబ్ధి తజ్యోత్స్న, అది చంద్రబింబం అయితే దాని నుంచి వ్యాపించిన వెన్నెలే పాలసముద్రం. తద్భాతిన్ కృష్ణుడు తన్మృగాంకము, అక్కడ శయనించిన శ్రీ మహావిష్ణువే ఆ చంద్రుల్లో ఉండే ఒక మత్స, లేడి అనంటే కుందేలు అనంటే ఏది అనంటే. రసత్ పద్మాలయాక్షిద్యుతుల్ ప్రీతించారు చకోర దంపతులు. పద్మాలయ లక్ష్మీదేవి, పద్మాలయ పద్మాశ్రీ హరిప్రియ, పద్మిని పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి. పద్మాలయ అంటే లక్ష్మి, పద్మాలయ అక్షిద్యుతులు, ఆ లక్ష్మీదేవి విలాసంగా శ్రీ మహావిష్ణువు కేసి చూస్తున్న చూపులున్నాయే ప్రీతించారు చకోర దంపతులు. చంద్రుడు చంద్రం చకోరస్తథ, చంద్రుని వెన్నెలను ఆస్వాదించేది చకోరపు పురుగులు, పక్షులు. చకోర పక్షులకు చంద్రుని వెన్నెల, చక్రవాక పక్షులకు సూర్యుని వెలుగు ఆహారం. అవి దాన్నే తినే అవి బతుకుతాయి, వాటినే తీవి అవి బతుకుతాయి. అందుకని ఈ చంద్రుడు కృష్ణుడు, ఆ చంద్రుని లోపల మత్స్య అయితే శశబిందువు అయితే, శ్వేతద్వీపమే చంద్రుడైతే, ఆ వెన్నెల కిరణాలని స్వామివారి చూపుల్ని సేవిస్తూ ఉన్నటువంటివి లక్ష్మీదేవి చూపులు. అవే చకోర దంపతులు, ఆడ చకోరం మగ చకోరం. విఖ్యాతిన్ బొల్పగు శారదాభినుత రాకారాత్రులభ్యున్నతి. చకోర దంపతులున పృథ్వీధరన్ బోలే విఖ్యాతిన్ బొల్పగు. ఒక కౌముదీ పర్వతంలాగా ప్రకాశిస్తున్నటువంటి ఆ శ్వేతద్వీపానికి నమస్కారం అన్నాడు. అది శశబిందువు. సురేశ్వరక, సుష్ఠు రమంతే ఇది సురాహ అంటారు. శుభప్రదాతలకి ఈశ్వరుడు. దేవతలు మనకు శుభాలు కలిగిస్తారు. యజ్ఞయాగాది కర్మల ద్వారా వారిని సేవిస్తే వారు శుభాలు కలిగిస్తారు. అంటే అర్థం, యజ్ఞయాగాది క్రతువుల ద్వారా లేచినటువంటి ధూమం, అందులో హవిస్సుగా వేసిన పదార్థాలు, వాటి సారవంతా ఆకాశంలో వ్యాపించడం ద్వారా ప్రకృతి శక్తులు బలపడతాయి. తద్వారా వానలు కురుస్తాయి. ఎండ కావలసినంతే కాస్తుంది, ఎక్కువగా కాయదు. చలి కూడా అవసరమైన కాలంలో కావలసినంత ఉంటుంది. శిశిర ఋతువులో మంచు కూడా సక్రమంగా కురుస్తుంది, కావలసినంత కురుస్తుంది, ఎక్కువ ఉండదు.
ఇదంతటికీ మూలం యజ్ఞం. యజ్ఞాద్భవతి పర్జన్య యజ్ఞ కర్మ సముద్భవ అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్య యజ్ఞ కర్మ సముద్భవ. పాడి పంట సుఖంగా ఉంటే జీవులకు అంతకంటే కావలసిందేముందండి? అవే అందుకే దేవతలు శుభప్రదాతలు. అంటే వాళ్ళెవరో ఆకాశంలో నలుగురు నిలబడతారు, ఢామ్మని ఇస్తారు, అజ్ఞానం ఇదంతా. అందుకని వాళ్ళు ఏదో మనుషులు మనలాంటి వాళ్ళే అనుకునే, వాళ్ళు ఎక్కడో ఉన్నారనుకునే వాళ్ళకి ఎందుకు తీసుకొచ్చే ప్రయత్నం, వాళ్ళు స్తోత్రం చేసే ప్రయత్నం, వాళ్ళని బాగా పొగడ్డం చేస్తున్నాం మనం. ఈ పొగడ్డాలు మానేసి, ఈ స్తోత్రాలు మానేసి మన పనులేవో మనం చేస్తే అవినీతి పరులం కాకుండా, లంచగొండులం కాకుండా సమస్త దేవతలు మనకి ప్రసన్నులు అయి తీరతారు. అది వారి బాధ్యత. పక్కాగా యజ్ఞాల గురించిన అధ్యయనం చేసి మాట్లాడాలంటే దేవతలే మన మీద ఆధారపడ్డారు, మనం దేవతల మీద ఆధారపడలేదు. దానికి పద్మపురాణంలో చాలా చక్కటి కథ ఉంటుంది. రాక్షస నిర్మూలనం చేసి ఒక్క రాక్షసులు కూడా లేకుండా చేస్తే శ్రీ మహావిష్ణువే పరిగెట్టుకుని మళ్ళీ రాక్షసులను పుట్టించాట. పురాణాల్లో ఉంటుంది కథ. ఎందుకయ్యా అంటే రాక్షసులు లేకపోతే దేవతలు ఎవరితో యుద్ధం చేస్తారు? దేవతలు రెచ్చగొట్టాలిగా. సాత్విక శక్తులకు వ్యతిరేక శక్తులు ఉంటాయి. సృష్టి అంటేనే అంత. ఆ రాక్షసులు తమోగుణ రూపంలో మానవులను ఆక్రమిస్తారు. వీళ్ళకేవో కోరికలు ఉంటాయి. ఆ కోరికలు తీరడానికి యజ్ఞాలు చేస్తారు. ఆ యజ్ఞాలు చేస్తేనే దేవతలు అంటే ప్రకృతి శక్తులు బలపడతాయి. మొత్తం సృష్టి అంతా పెద్ద లంకయ్య. ఇందులో ఏది తప్పించినా కష్టం. అంచేత రాక్షసులు ఉంటారు, దేవతలు ఉంటారు, మానవులు ఉంటారు, సత్వరజస్తమో గుణాలు మూడు ఉంటాయి. మూడు లేకపోతే ప్రకృతి కాదు. అవి ఉండవలసిన విధానంగా లేకుండా మరీ విజృంభించినప్పుడే శ్రీ మహావిష్ణువు అవతరించి రాక్షస సంహారం చేస్తాడు తప్పితే మొత్తం రాక్షసులను సంహరించడం పద్ధతి కాదు. అలా చేయకూడదు. పులి క్రూరముఖమే. మొత్తం పులుని చంపేస్తే చూశాంగా ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి. కానీ అది ఉండాలి. ఎందుకంటే అది చంపే జంతువులు కొన్ని ఉన్నాయి. వాటి వల్ల హాని జరుగుతుంది సృష్టికి, మానవులకు కూడా. అంచేది అది చంపాలి. అలాగని మనం వాటిని మనం చంపేయకూడదు. ఇదే సృష్టి ధర్మం. అందుకని శుభప్రదాతలు అంటే ఎందుకు శుభప్రదాతలు? ప్రకృతి శక్తులు. దివిలో ఉండేవాళ్ళే దేవతలు. దివి అంటే ఆకాశం. దివి స్థితాహ దేవతాహ. ప్రకృతి శక్తులు మేఘము, గాలి, వాయువు, అగ్ని, ఇవే ప్రకృతి శక్తులు. వాటిని బలపరచాలి అంటే వాటికి తగిన ఆహారం అందాలి. మనం అన్నము కూరలో పెడితే అవి తినవు, ఆ శక్తులకు అందవు. అది పొగ రూపంలోకి మారాలి, సారంలోకి వెళ్ళాలి. మన లోపల శరీరంలోకి అన్నం పెడుతుంది. అన్నంలో ఉంటే మర్నాటికి చచ్చిపోతాడు మనిషి. ఆ అన్నం మళ్ళీ అన్నసారం అవుతుంది. అన్నసారం మళ్ళీ రక్తం అవుతుంది. రక్తం గడ్డగట్టి మాంసం అవుతుంది. మాంసం ఇంకాస్త గట్టిపడి కొవ్వు అవుతుంది. ఆ కొవ్వు ఇంకాస్త గట్టిపడి ఎముక అవుతుంది. అందులో మళ్ళీ ఒక సారవంతమైన పదార్థం శుక్రంగా మారుతుంది. అప్పుడు సంతానము సృష్టి. మరి నేరుగా అన్నం వల్ల సంతానం కలగరండి. అంటే అన్నం తినగానే ఓపిక రాదు, కాస్త ఊరికే కడుపు నిండుతుంది అంతే. అది అరిగి జీర్ణమే రకరకాల స్థానాల్లోకి వెళ్ళి రకరకాల రూపాలు మార్పులు పొందాకే బలం వస్తుంది. అందుకే చిన్న జీర్ణం అవ్వడానికి కొంత కాలం పడుతుంది. ఆ కాలం వచ్చేవరకు ఆగాలి కాస్త. ఇలా అన్నం తినగానే శక్తి రావాలని భాగవతంలో చెబుతారు సరదాకి. శ్రీకృష్ణుడు పాలు దాక్కపోతే యశోద అందుట, పాలు దాగరా జుట్టు బాగా ఎదుగుతుంది, పాలు దాగరా జుట్టు బాగా ఎదుగుతుంది అందుట. అంటే పాలు తాగుతారు కదా చిన్నపిల్లని. ఈయన గ్లాసులు పాలు తాగేసి ఇలా జుట్టు చూసుకుని ఎదగలేదే అన్నట్టు. వెంటనే ఎదుగుతుందా? నీ ఇందా తాగాను కదా ఎదగలేదే. అలా ఉండకూడదు. ఇది అలా వెంటనే జరగదుగా. అంటే అది పొందవలసిన రూపాలు పొందాలి. దానికి చేయవలసిన పని అంతా చేయాలి. అంటే దేవతలు శుభప్రదాతలు అంటే పాడి పంట కలిగిస్తారు. అందుకని వాళ్ళకి ఈశ్వరుడే. అంచేది ఈయన్ని ఆరాధించగలిగితే వారిని కూడా అధీనంలో పెట్టుకుని మన జీవితాలన్నింటినీ యోగక్షేమం వహామ్యహం అన్నట్టుగా కాపాడుతారు.